హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి. ఈరోజు వీడియోలో అయితే బుట్ట చేతులు ఫుల్ హ్యాండ్స్ బుట్ట చేతులు ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి అయితే చూపిస్తాను. ఇది అయితే కస్టమర్ ఏం చెప్పారంటే నాకు సింపుల్గా ఒక 3-4 కుర్చీలు వచ్చేలాగా అయితే సింపుల్గా పెట్టమని చెప్పారు. హ్యాండ్స్ బుట్ట చేతులు పెట్టి 10 ఇంచెస్ మెజర్మెంట్స్ అయితే చెప్పారు పొడవు పెట్టమని. అయితే ఇదిగోండి ఫస్ట్ ఇది ఎలా అయితే కట్ చేయాలో చూపిస్తాను. ఇదిగోండి మనం లైనింగ్ని ఇలా ఫస్ట్ అయితే ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఫోల్డింగ్ వేసేసుకొని 4 లేయర్స్ వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అడ్జస్ట్ చివర కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ద్వారా ఒక 1 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ ఈ బొట్టు చేతులు సింపుల్గా తక్కువ పెట్టమన్నారని చెప్పి నేను 1 ఇంచే తీసుకున్నానండి. లేదంటే మనం 5 ఇంచెస్, 4 ఇంచెస్, 3 ఇంచెస్ అలా తీసుకోవచ్చు. ఇక్కడ చూసారుగా ఇది ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ వచ్చేసి పైపింగ్ కానీ మనకి లేదా ఫోల్డ్ చేసి మడిచి రివర్స్ వేసి స్టిచ్చింగ్ వేస్తాం కదా, అలా అయిన లోపలికి స్టిచ్చింగ్ కోసం అయితే ఇక్కడ పావించి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ఈ ఆది బ్లౌజ్ చూసారా, ఇది నేను 5 ఇయర్స్ బ్యాక్ స్టిచ్చింగ్ చేసిన ఆది బ్లౌజ్. ఇది మేడంకి ఈ ఆది బ్లౌజ్ని బట్టి హ్యాండ్స్ పెట్టమని చెప్పారు. ఆది బ్లౌజ్కి కుచ్చు వచ్చింది కదండి, 1 ఇంచు 11 వచ్చింది. అయితే ఆ కుచ్చు విడిచిపెట్టి 10 ఇంచెస్ అయితే నేను ఇంకా ఖర్చుతో కలిపేసుకొని ఈ విధంగా అయితే ఇలా 10 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 10 ఇంచెస్ ఈ చివర కూడా మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 1 ఇంచు ఫస్ట్ చెప్పాను కదా, ఈ 1 ఇంచ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు స్కేల్తో అయితే లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ వేసేసుకోండి. ఇలా లైన్ వేసేసుకుంటే ఇది మనం విడిచిపెట్టి ఇక్కడ నుంచి యువతల నుంచి ఇప్పుడు హ్యాండ్ లూజు తీసుకోవాలి. 10 ఇంచెస్ తీసుకున్నాం కదండి. 10 ఇంచెస్కి ఆర్మ్ హోల్ చంక డౌన్ కోసం అయితే ఇలా 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ చివరిని 3.5 ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు అది బ్లౌజ్తో లూజు ఆర్మ్ హోల్ లూజ్ ఎంత వచ్చిందనేది ఇలా చెక్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసేసి ఇదిగోండి ఇక్కడ నుంచి షోల్డర్ మీద నుంచి ఈ స్టిచ్చింగ్ దగ్గరికి 8 ఇంచెస్ వచ్చింది. ఈ 8 ఇంచెస్ని ఇలా ఇక్కడ నుంచి ఫస్ట్ లైన్ వేసాం కదా, అక్కడ నుంచి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మార్కింగ్ వేసుకోవాలి. ఇదండి స్టిచ్చింగ్ రెడీ అవుతుంది. అక్కడికి ఇక్కడ నుంచి ఎక్స్ట్రా మళ్ళీ ఖర్చు కోసం అయితే సైడ్ జాయింట్లు క్లాత్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా ఈ విధంగా అయితే పెట్టేసేసి 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచెస్ మార్క్ చేసి అక్కడి నుంచి ఈ విధంగా ఇలా డౌన్ చేసుకుంటూ ఈ కిందకి కలిపేసుకోవాలి. ఈ విధంగా అయితే కలిపేసేసి ఇప్పుడు ఇదిగోండి మళ్ళీ ఒకసారి ఇలా అయితే మార్కింగ్ వేసేసుకొని పైన షోల్డర్ మీద మళ్ళీ మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మనం 1 ఇంచ్ తీసుకోవాలి. ఈ విధంగా అయితే 1 ఇంచ్ తీసుకొని ఇక్కడి నుంచి ఇలా ఇందులోనికి కలిపేసుకోవాలి. ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసేసి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో దీనిని బట్టి పెట్టేసేయాలి. ఇదిగోండి బ్లౌజ్ని బట్టి 5.5 ఇంచెస్ 5 ఎంతైతే అంత ఏ విధంగా లూజ్ తీసుకొని ఇలా ఇక్కడికి మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా అయితే మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే నేను మార్క్ చేయలేదు కదండి. ఇది ఎక్స్ట్రా సైడ్ జాయింట్లు పడతాయి క్లాత్కి, కాబట్టి నేను వేయలేదు. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి.
సింపుల్ పఫ్ కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చండి. సింపుల్గా కావాలి ఎక్కువ కాకుండా అన్నప్పుడు ఈ విధంగా అయితే మనం మెజర్మెంట్స్ పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఇలా జాయింట్ వేసుకోవాలి. క్లాత్ని ఇక్కడ అటాచ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ విధంగా అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లోతు తీయాలండి. ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ లోతు తీసుకోవాలి కదా. ఇక్కడైతే కటింగ్ ఘాటు పెట్టేసేయాలి కత్తిరితో. ఇక్కడ చూసారుగా ఇక్కడ కూడా కత్తిరితో అయితే నేను కటింగ్ పెడుతున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ ఇది మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లోతు తీసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఇది చిన్న సైజు 30 సైజ్ బ్లౌజ్ అండి, కాబట్టి 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి. ఇలా దీన్ని ఫోల్డింగ్ ఓపెన్ చేసి వన్ సైడ్ కట్ చేసుకోవాలి. పైకల్లా తీయకుండా ఇలా కొంచెం కిందకి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది హ్యాండ్స్ లైనింగ్ వరకు కట్ చేశాను కదండి. దీనికి బ్లౌజ్ పీస్ తీసుకోవాలి. బ్లౌజ్ పీస్ కూడా ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దీని మీద పెట్టేసేసి లైనింగ్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా దీని బార్డర్ వచ్చింది కదా హ్యాండ్స్కి, ఈ బార్డర్ కింద వైపు ఇలా హ్యాండ్స్ లూజ్ వచ్చేలాగా పెట్టేసేసి ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. తర్వాత ఇప్పుడు మనం ఇది ఎలా స్టిచ్చింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ సైడ్ జాయింట్లు, దీనికి కూడా సైడ్ జాయింట్లు పడతాయి. నేను అవన్నీ అటాచ్ చేసి మీకైతే ఫైనల్గా చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఇలా నేను సైడ్ జాయింట్స్ కూడా వేసేసాను వీడియో లెంత్ అవ్వకుండా ఉండాలని. ఇదిగోండి లైనింగ్ కూడా సేమ్ అటాచ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఎలా అటాచ్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ వేసుకోవాలో చూపిస్తాను. ఈ రెండింటిని కలిపేసి ఇలా స్టిచ్చింగ్ వేసేయాలి. ఇది కింద అంచు ఉంది కదండి, గట్టిగా ఉంటుంది, దానివల్ల కొంచెం ముడతలా వస్తుంది. కాబట్టి దీన్ని కూడా కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ రివర్స్ వేసేసి లైనింగ్ని దీని మీద రఫ్ చేస్తే నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీని మీద స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసేసి లైనింగ్ అంతా కూడా దీనికి బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసేయాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకొకటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి మీరు కామెంట్ కానీ లైక్ కానీ చేసి మీరు నా నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ గివ్ అవేలో లక్కీ డ్రాలో అయితే మీరు కూడా పాల్పొందండి, పార్టిసిపేట్ చేయండి. ఓకేనండి. మీరు లైక్ చేసిన కామెంట్ చేసిన ఏదైనా స్క్రీన్షాట్ చేయండి. నేను వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ నెంబర్ నేను నోట్ చేసుకొని వారి నేమ్కి అయితే వారిలో 3 నెంబర్స్ని సెలెక్ట్ చేసి వారికి గిఫ్ట్ అయితే పంపిస్తాను. ఓకేనండి. ఇలా అయితే హ్యాండ్స్ రెడీ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ కత్తిరితో కటింగ్ పెట్టాను కదా, అది అక్కడి నుంచి మనం కూర్చోపెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ కత్తిరితో అయితే కట్ చేశాను కదా, అక్కడి నుంచి అయితే ఇలా కూర్చోపెట్టుకోవాలి. చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇది పెద్ద పఫ్ కాదండి, సింపుల్గా చిన్నది పెట్టమన్నారు చెప్పి నేను ఇలా అయితే స్టిచ్ చేశాను. అది ఎలా ఉంటుందో మీకు షేర్ చేయాలని చెప్పి నేను దీన్ని అయితే వీడియో చేశాను. ఇదిగోండి ఇలా కత్తిరితో కటింగ్ పెట్టాను కదా, ఈ కటింగ్ చేసేటప్పుడే స్టార్టింగ్లో 1 ఇంచు ఒక లైన్ వేసి అక్కడ 1 ఇంచు, తర్వాత మళ్ళీ 1.5 ఇంచెస్కి ఈ చంక డౌన్ తీసుకోవడం కోసం అయితే రౌండ్ కోసం మార్క్ చేశాను కదండి. అలా 2.5 ఇంచెస్ అయితే
వస్తుంది. అక్కడికైతే మనం కత్తిరితో కటింగ్ పెట్టేసేసి ఈ విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసేయాలి. బాడీ పార్ట్కి ఈ విధంగా ఇలా చెక్ చేసుకొని కరెక్ట్గా షోల్డర్ మీద ఫస్ట్ అయితే పెట్టేసేసి ఎంత వస్తుందో చూసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే అటాచ్ చేసేయాలండి. హ్యాండ్స్ జాయింట్ బాడీ పార్ట్కి ఈ విధంగా బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసేసుకోవాలి. పాదం వార ఖర్చు ఉంచేసి మొత్తం అంతా కూడా ఏకంగా ఒకటే స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. నేను ఇదంతా అయితే చూపించట్లేదు, వీడియో చూసారా, ఇదిగోండి ఇలా అయితే అంత నీట్గా వచ్చిందో. చిన్నగా పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. పెద్దగా పఫ్ లాగా నిలబడకుండా సింపుల్గా ఇష్టపడే వారికి ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. అంటే నేను వన్ హ్యాండ్ స్టిచ్చింగ్ వరకే చూపిస్తున్నాను. ఓకేనండి. ఈ విధంగా అయితే డబుల్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్లు అయితే వేసేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్స్ కూడా ఆది బ్లౌజ్ని బట్టి నేను స్టిచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేసుకొని ఫైనల్గా ఎలా ఉందనేది చూపిస్తానండి. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఇంతకుముందు ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ చేయటమే కాదు, ముందు ఇంత క్రితం కూడా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ అయినట్టు నాకు కామెంట్ చేసి మీరు లైక్ చేయండి. దాన్ని స్క్రీన్ షాట్ చేసి నాకు పంపించండి. నా వాట్సాప్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఓకేనండి. మీరు కూడా గివ్వేలో పార్టిసిపేట్ చేయండి. ఓకేనండి. బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా అయితే లుక్ ఎలా ఉందో చూసేయండి. ఫోటో కూడా పెట్టాను, అదైతే కస్టమర్ది ఫోటో తీసుకున్నానండి, సింపుల్గా హ్యాండ్ వర్క్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.